ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఇస్కరియోతు యూద సైనికులను తీసుకొని వచ్చి యేసు ప్రభు వారిని చూపించి, అదిగో పట్టుకోండి, ఆయనే పొద్దంతా దేవుని గురించి చెప్తాడు, మీకు కావలసినటువంటి ఆ మనుషుడు ఆయనే అని చెప్పనని సైనికులకి అప్పచెప్తాడు. ప్రభువారిని సైనికులకు అప్పచెప్తాడు ఇస్కరియోతు యూద. ఈ సాతాను ఆలోచనతోటి, దుష్టత్వంతో తిరిగేటువంటి వాళ్ళ యొక్క ఈ రోజులన్నీ కూడా, వాళ్ళు తిరిగే రోజులన్నీ కూడా వాళ్ళు సంతోషపడతారు, కానీ నిజానికి వారి సంతోషము ఎక్కువ రోజులు దేవుడు నిలబెట్టడు, మధ్యలోనే ఆవిరైపోతుంది. వారి సంతోషం అంతా కూడా ఏమవుతుందంటే ఆవిరైపోతుంది. ఆకాశంలో ఉన్న దేవుడు క్రీస్తు పక్షంగా మన పక్షంగా ఉన్నప్పుడు ఈ రోజులతో పాటు తిరుగుతూ ఉంటారుగా ఈ సాతాను బ్యాచ్, ఈ దుష్టత్వంతో నిండినటువంటి మనుషులు. వీళ్ళు సంబరపడతారేమో కానీ ఆ సంబరం అనేది వాళ్ళకి నిమిషం మాత్రం ఉండదు. నిజమే చెప్తా ఉన్నా, నిమిషం మాత్రం ఉండదు. పరిస్థితి అనేది మన ముందు ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ పరిస్థితికి తగ్గట్లుగా దేవుని చిత్తానుసారంగా ఎలాగ నిలబడాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. నేర్పించే దేవుడు, అండగా ఉండేటువంటి దేవుడు యెహోవా అంటే క్రీస్తు వారు. ఆయన మనకు అండగా ఉండి ఈ దుష్టులు ఉంటారుగా, వీళ్ళ యొక్క సంతోషాన్ని పట్టుమని 10 రోజులు కూడా దేవుడు నిలబెట్టకుండా ఎగరగొడతాడు, ఆకాశానికి ఎగరగొడతాడు దేవుడు. ఆమేన్. నీ దేవుడు, నీ పక్షంగా ఉన్నటువంటి దేవుడు ఈ రోజున చెప్తూ ఉన్నమాట, శత్రువు అయినటువంటి వాడు ఎవడైనా సరే మిమ్మల్ని యేసు ప్రభు వారి లాగా వీడు నాకు చిక్కిండు, చేతిలో నలిపేస్తా అని చెప్పి నేను అనుకుంటే, చేతిలో వీళ్ళు నలుపుతా అని చెప్పి నేను అనుకుంటే, సరేలే అయ్యా, సరేలే చూద్దాం, ఏ మాత్రపు నలుపుడు గాడువో, ఏ మాత్రపు మనగాడువో అది చూద్దామని చెప్పానని చూస్తూ ఉండాలి. మనం ఉన్నది ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చి నడిపించే దేవుని చేతులు. అంటే ఆకాశంలో ఉన్నటువంటి దైవ కుమారులు ఉన్నారుగా, దేవుని దూతలు, వారికి ఆజ్ఞ ఇచ్చి ఆయన పైన ఉన్నటువంటి ఆకాశంతో పాటుగా భూమి మీద ఉన్నటువంటి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునే దేవుని చేతిలో మనమున్నది. అర్థమైందా? దేవుని చేతిలో మనమున్నది. ఒకసారి లేఖనాన్ని ధ్యానించుకున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనం. యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా, వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నారు. ఇంకేమైనా దొరికిందా మనం రైలు బదులు బాగా ఈ మొత్తల కాడ, ఈ గోళ్ళ సాటికి నక్కి ఎవరి కోసం అయితే చూసినామో ఆ మనిషి దొరికిందని చెప్పనని ఎగిరి పడతా ఉన్నారు. మనం ఎప్పుడైతే మన విరోధులకి ఎగతాళిగా కనపడతామో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నట్లుగా ఆయన మన సహకారి. ఆకాశం అంటున్నటువంటి దేవుడు మనకు సహకారి. ఈ సహకారి ఏం చేస్తాడంటే, వారు సంతోషపడతా ఉన్నారుగా, ఆ సంతోషాన్ని వారికి ఎక్కువ రోజులు ఉంచడు. ఎక్కువ రోజులు దేవుడు వారి సంతోషాన్ని వారికి నిలబెట్టడు. మనకు సహకారంగా ఉన్న దేవుడు వారికి ఎలాగ నవ్వునిస్తాడు?
లేఖనం సెలవిస్తా ఉంది, యెహోవా మనకు సహకారి. అంటే ఆయన యొక్క చిత్తాన్ని చొక్కాలాగా ఎవరైతే తొడుక్కుంటారో వారికి సహకారంగా ఉంటాడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క చిత్తాన్ని వస్త్రము వల్ల ఎవరైతే ధరించుకుంటారో ఆయన వారికి సహకారి. శత్రువుకు సహకారంగా ఉన్నాడు అనుకోండి, ఆకాశంలో కూర్చొని నీతి న్యాయాలను పరిశీలన చేసే దేవుడు శత్రువుకి సహకారంగా ఉన్నాడు అనుకోండి, మరి భూమి మీద నీతిమంతుడైనటువంటి మనుషుడు ఎలాగ బతకగలుగుతాడు? దేవుడు ఒక్కసారి న్యాయం అనేది మర్చిపోతే, నీతి అనేది వినపడకుండా చెవులు మూసుకుంటే భూమి మీద నీతిమంతుడు అనేటువంటి వాడు ఎలాగ బతకగలుగుతాడు? నీతి అనేది ఉంటుందా? న్యాయం అనేది కనపడుతుందా? ఏ మాత్రం కనపడదు. కనుకనే దేవుడు దుష్టత్వంతో నిండుకొని పోయి అక్రమంతో తిరిగేటువంటి వారికి ఎన్నడూ కూడా సహకారంగా ఉండడు. ఆయన దుష్టత్వాన్ని సహించే దేవుడు కాదు. దావీదు పలుమార్లు చెప్తాడు, పలుమార్లు దావీదు, దుష్టత్వానికి నీ వద్ద చోటు లేదు, నువ్వు దుష్టత్వాన్ని చూచి సహించే దేవుడవు కావు. పలుమార్లు చెప్తాడు దావీదు. దేవుని గుణగణాలని ఎంతగా అనుభవించి ఉండాలి, ఎంతగా దేవుని యొక్క నీతిలో నిలదొక్కొని ఉంటే, దేవుని యొక్క కృపను పొందుకొని ఉంటే ఆ మాట చెప్పగలుగుతాడు. పోయి ఆయన ఇంట్లో ఉండొచ్చి ఆయనను బాగా పరిశీలనగా చూసిన మనిషిలాగే దావీదు చెప్తా ఉన్నాడు. ఒక మనిషి గురించి మనకు తెలియాలంటే ఆ మనిషితో సహవాసం చేసినట్లయితే తెలిసిపోతుంది మనిషి అంటే ఎలాంటి ఏంది అనేది. దావీదు పలుమార్లు చెప్పుకుంటా వెళ్తా ఉంటాడు, దేవుని యొక్క దుష్టత్వానికి చోటు లేదు, దేవుడు దుష్టుడిని ఏమాత్రం కూడా నిర్దోషిగా ఎంచడు, దుష్టుడే అని చెప్పనని వానికి రావాల్సినటువంటి భాగం ఆయనకి అప్పచెప్పక మానడు. అటువంటి దేవుడు మనకి సహకారంగా ఉంటాడు, మనకి సహాయంగా ఉంటాడు. వీళ్ళు సంతోషపడేటువంటి వీళ్ళ సంతోషాన్ని దేవుడికి ఎన్నో రోజులు వారి యొక్క హృదయంలో, వాళ్ళ యొక్క పెదాల మీద ఆ నవ్వును ఉంచాడు. ఇచ్చుకున్నటువంటి ఆ పెదాలు ముడుచుకుంటాయి. ఈ రోజు దాకా సంతోషంతో ఎదురు గంతులేసినోడు మూతి ముడుచుకొని పోయిందేంద్రా అనుకుంటే, యెహోవా యొక్క కార్యం ఏం చేస్తుందంటే దుష్టుని యొక్క మూతి అనేది ముడుచుకునేటట్లు చేస్తుంది. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి పరిచర్యలో క్రీస్తు వారు ఉన్నారు. ఉండి వాళ్ళు చేసుకుంటున్నటువంటి అన్ని పనుల్ని యేసుప్రభు వారు చూస్తూ ఉన్నాడు. మీరు ఏమాత్రం సంతోషపడతారు పడండి, ఈ సంతోషం మీకు ఉండేది 3 రోజులే సంతోషం ఉండేది. ఆ తర్వాత ఎవరు ఎల్లకాలం సంతోషంగా ఉంటారు, ఎవరు దేవుడిని బట్టి తలలు ఎత్తుకొని తిరుగుతారు, అది చూద్దామని చెప్పనని యేసు ప్రభు వారు అనుకుంటారు. అదే ఉంటుంది ఆయన మైండ్లో. ఎందుకంటే ఈరోజు వారు సెలవు వేస్తే తిరిగి 3వ దినాన జరిగేది ప్రభు వారికి తెలుసు. కనుకనే ఆయన ఏంటంటే వాళ్ళ సంతోషాన్ని చూస్తా అనుకుంటా ఉంటాడు. ఇంకో 2 రోజులు, గట్టిగా 2 రోజులు, 3వ రోజు తెల్లవారకు ముందే వాళ్ళకున్నటువంటి సంతోషం అంతా కూడా ఆ మనసు కరిగిపోయినట్లు అంత ఆవిరైపోతుంది. ఆ మనసులాగా కరిగి భూమిలో కలిసిపోతుంది. తర్వాత మత్తయి సువార్తలో 28వ వచనంలో ఈ విషయం రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం, వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను.
తెలిసిపోయింది మొత్తానికి. మూడో రోజున జరిగేటువంటి విషయాలన్నీ కూడా అంతకుముందు విన్నటువంటివి కల్పితం కాదు. అంతకుముందు ఆయన చెప్పినటువంటివి ఆయన శిష్యులు కూడా గొంతు చూసుకొని చెప్పారు. ఆయన శిష్యులు కూడా గొంతు చూసుకొని మరీ చెప్పారు, మూడో రోజు మా మొనగాడు లెగుస్తాడు, మా మొనగాడు మూడో రోజు లెగుస్తాడని ఆయన శిష్యులు కూడా పదే పదే చెప్పారు అనేటువంటి విషయము వారు తెలుసుకోవటం ఎక్కువ సమయం పట్టదు. అందుకే సమాధి వద్దకు పోయి చూస్తే ఏమీ కనపడదు. ఇక వాళ్ళు పరిగెత్తుతా ఉన్నారు. ఎందుకంటే శిష్యులకు తెలియజేయటం కోసం. అయ్యా మీరు నిన్న మొన్నటి దాకా కూడా చూశారు కదా, మీ యజమాని గురించి, మీ ప్రభు గురించి మీరు వెలుగెత్తి చెప్పారు కదా, ఇదిగో ఇట్లా జరుగుతుంది, మూడో రోజున ఆయన లెగుస్తాడని చెప్పినని అదే జరిగింది. ప్రభు మనకు సహకారంగా ఉన్నాడు. వాడు పళ్ళు బయట పెట్టి ఆ పదాలన్నీ అంత పొడుగు చాపి ఎంతసేపు నవ్వుకుంటాడో నవ్వుకోనండి, ఎంతసేపు ఎగురుతుడో ఎగరనివ్వండి. ఆ ఎగురుడు, ఆ నవ్వుకునేది నిమిషం మాత్రం. దేవుని సహకారము మనకు శాశ్వత కాలం. ఆమె దేవుని అందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన వాగ్దానము సెలవిస్తా ఉంది. దేవుడు ఈ రోజున మీకు వాగ్దానం చేసి మరి చెప్తా ఉన్నాడు, మీకు సహకారంగా ఉన్నటువంటి వాడు మనుష్య మాత్రుడు కాడు. అది కన్ఫర్మ్. మనుష్య మాత్రుడు కాడు. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆకాశమందున్న దేవుడు సహకారంగా ఉన్నాడు. మీ ప్రాణాలన్నీ, మీ ఆలోచనలన్నీ, మీ యొక్క విశ్వాసం అంతా కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దాచిపెడతా ఉన్నాడు. ఆమె ఆయన యొక్క నామం ఏమై ఉన్నదంటే ఉన్నవాడు అనువాడు. ఆమె శక్తి సంపన్నుడు అయ్యున్నటువంటి దేవుడు ఉన్నవాడు అనువాడు అయ్యుండి ఆయన పేరుని ఈ రోజు వరకు, రేపటి వరకు నిలుపుకొనగలిగినటువంటి సమర్థుడు. వాళ్ళు ఉన్నారు కదా, పట్టుకున్నటువంటి వాళ్ళు, అసంతోషపడినటువంటి వాళ్ళు ఇప్పుడు లేదు. ఆమె దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు లేరు. క్రీస్తు ఉన్నారు. క్రీస్తు యొక్క రక్తము ఈ రోజు వరకు కూడా అనేకులను బతికిస్తా ఉంది. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఉన్నటువంటి క్రీస్తులో ఎంతమంది అయితే విరోధుల ముందు, నవ్వుతున్నటువంటి వారి ముందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారందరికీ దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే, కీర్తన గ్రంథము 118 7వ వచనం, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉండి మనకు సహకరిస్తా ఉన్నాడు. ఎంతటి సహకారం అంటే మరణమును జయించి తిరిగి లేచేంత సహకారాన్ని దేవుడు మనకిస్తాడు. జీవాన్ని లేనటువంటి బతుకుల్లో జీవాన్ని ఇచ్చి బతికింపజేసేంత సహకారం దేవుడు మనకిస్తాడు. కానీ ఏ మాత్రం కూడా ఈ బ్యాచ్ గురించి చెప్పుకున్నా కదా, సాతాను బ్యాచ్, దుష్టులైనటువంటి వారిని, ఇటువంటి వారిని చూసి వీరి యొక్క నవ్వులాటలో, వీళ్ళ యొక్క మాటలను విని ఏ మాత్రం కూడా తొట్టుపాటు అనేది, తొణకటం అనేది ఉండదు. క్రీస్తు వారికి జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ చూసి ఒకటే మాట, ఆయన మొదటి నుంచి ఒకటే మాట, ఆ పట్టణంలో ప్రజలందరూ పోగై ఉండి ఆయన మీద మాట్లాడుతూ ఉంటే అప్పటి వరకు ఆయన వెనుకున్నటువంటి శిష్యులు కూడా ఆయనను విడిచిపెట్టుకున్న పరిస్థితి. ఒకటే మాట, ఆయనకి రాజ్యం అనేది ఏర్పాటు కాబోతా ఉంది. ఆ రాజ్యంలో ఈ ప్రజలు ఉండబోతా ఉన్నారు. ఎవరైతే ఆయన మీద నిందలు మోపుతా ఉన్నారో వారు ఉండబోతా ఉన్నారు. ఆయన చూసి అనుకుంటా ఉన్నారు, రేపటి రోజున వీళ్ళు నా ఎదురు నిలబడ్డటువంటి వీళ్ళే నా వెనక్కి వస్తారు రేపటి రోజు. ఆమె దేవుడు మనకు సహకారంగా ఉండి తిప్పుతాడు, మనుషుల్ని తిప్పుతాడు.
మన శత్రువులైనటువంటి వారి యొక్క నవ్వులు ఏం చేస్తుందంటే దుఃఖానికి మారుస్తుంది. అట్లా గొడుగుతుంది ఆయన. ఎందుకంటే మన పక్షంగా ఉన్నవాడు ఆకాశం ఉన్నవాడు. ఆ దేవుడు మనకి వాగ్దానం చేసి చెప్తా ఉన్నాడు, ఏ మాత్రము కూడా క్రీస్తు నందు ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఒకటే మాట, ఆయనలో మనము జీవిస్తా ఉన్నాం. ఆయనకు సహకరించినటువంటి ప్రభువు తండ్రి దేవుడు మనకు సహకరిస్తుంది. ఎందుకంటే ఆయనలో ఉన్నాం కదా మనం. ఇప్పుడు ఆయనలో మనం విడిగా లేము. ఒకప్పుడు ఆయన చనిపోకముందు విడిగా ఉన్నాం. ఆయన ఎవరో మనం ఎవరో తెలియదు, విడిగా ఉన్నాం. ఆయన చనిపోయి ఎప్పుడైతే రక్తం చెల్లించబడ్డదో క్రీస్తుకు సహకరించినటువంటి తండ్రి దేవుడు నేడు మనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సిద్ధముగా ఉన్న దేవునికి ప్రార్థించుకుందాం, మనకు సహాయం చేసేలాగున. భూమి ఆకాశములను అందున్న సమస్తమును కలగజేసిన అద్వితీయ దేవ, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద చేరినటువంటి ఈ పరిచర్యని జ్ఞాపకము చేసుకొని, మీ పాదములను తండ్రి ఆశ్రయించినటువంటి నీ బిడ్డలందరి జీవితాలలో ఉన్న ప్రతి దుఃఖాన్ని కూడా దీవెనకరముగా మార్చమని, నీ బిడ్డల మీదకి లెగిసినటువంటి ఇస్కరియోతు, యూదా లాంటి నీ శత్రువులను మీకు అప్పచెప్తూ ఉండగా, నీ బిడ్డలకు తండ్రి సంపూర్ణమైనటువంటి భద్రతను, జయమును అనుగ్రహించి, నీ బిడ్డల శత్రువుల ముందు నీ ప్రజలు జయముతో తలలెత్తుకొనినట్లుగా నీ పరలోకపు సహకారంలో నీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించమని, నీ సహకారము పొందుకొని పరలోకపు తండ్రి క్రీస్తు వలె నీ యందు ఉన్నామనేటువంటి విషయాన్ని అనేకులు గ్రహించులాగున నీ గొప్ప పరలోకపు కార్యములను జరిగించి మీకు మహిమను తెచ్చుకొనమని మా రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.